మీరే భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించాలి. మీడియా మాత్రమే అది రక్షించగలదని నమ్మకం. ఎందుకంటే రాజకీయ పార్టీల మీద నమ్మకం పూర్తిగా సడలిపోతుంది, పోయింది కూడా. ఎందుకంటే నేను చాలా కాలం నుంచి, అంటే 1964లో ఒక పాట, శ్రీశ్రీ గారు రచించిన పాట, ఉందిలే మంచి కాలం ముందు ముందున, అంటే నిజంగా ఏదో మంచి కాలం వస్తుంది, మన భవిష్యత్తు అంతా బాగుంటుంది అని అనుకున్న కుర్రోళ్ళలో నేను కూడా ఒకటిని. దాని గురించి నా శక్తివంతం లేకుండా నేను ప్రయత్నం చేశాను. బిగినింగ్ నుంచి ఏంటంటే నాది ఒక చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం. నేను ఏ పొలిటికల్ పార్టీకి పదవులు తీసుకోలేదు ఎక్కడ కూడా. విశాఖపట్నంలో కూడా గెలిచేటప్పుడు నేను పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్లో పోటీ చేశాను, ఒక 53,000 ఓట్లు వచ్చినాయి. అది వేరు. ఏ పదవి ఏ పార్టీలోంచి తీసుకుపోవడానికి కారణం ఏంటంటే ఆ పదవులు నా కాళ్ళకి అడ్డంకులు అవుతాయి, బంధనాలు అవుతాయి, మనం అనుకున్నది సాధించలేకపోతామని చెప్పేసి. మార్పు కోసం రకరకాల స్లోగన్స్ వచ్చాయి. ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అంటే, ఎన్టీఆర్ గారేమో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటే, అలాగే తర్వాత వచ్చిన చిరంజీవి గారు మన రాజ్యం స్వరాజ్యం ప్రజారాజ్యం అని ఆయన. ఆ తర్వాత రాజకీయాల్లో విశ్వసనీయతలు విలువలకి నేను అసలు దారి చూపిస్తాను, నేనే అడ్రస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనం కోసమే జనసేన, కాంగ్రెస్కో హటావో దేశ్కో బచావో అన్నారు. ఇన్నాళ్ళే జరిగింది. ఇంత అయిన తర్వాత ఏమైనా జరిగిందా అంటే ఏం లేదు. దోపిడీదారుల హడ్లు తలలు మారుతున్నాయి అంతే, దోపిడీ ఆగడంలా. ఇది ఇప్పుడు ఎలాగైపోయిందంటే రాజకీయ పార్టీలు, మా పార్టీ వాడు చేస్తే తప్పు కాదు, మీ పార్టీ వాడు చేస్తే తప్పు. మా పార్టీ వాడు తప్పు చేస్తే పార్టీలు ఉంటూ వాళ్ళని వ్యతిరేకించకూడదు. ఎందుకంటే వ్యతిరేకిస్తే పార్టీ సిద్ధాంతాలకు విరోధం. పార్టీయే తప్ప ప్రజలు అనేది లేరు. ఎవరి గురించి వచ్చామని మర్చిపోయారు. ముఖ్యంగా 40 కోట్లు లేకపోతే ఎమ్మెల్యే కాడు, 100 నుంచి 150 కోట్లు లేకపోతే ఎంపీ కాడు. అంటే 40 కోట్లు పెట్టి వచ్చినవాడు ప్రజాసేవ ఎందుకు చేస్తాడండి? అసలు ప్రజాసేవలోకి వచ్చిన రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారా? మీరు ఒకసారి రాష్ట్రం అంతా చూడండి, దేశం అంతా చూడండి, చాలా తక్కువ మంది ఉంటారు. నాకు తెలిసి 83 తర్వాత ఆస్తులు కోల్పోయినాడు ఎవడూ లేడు. రాజకీయాల్లోకి వస్తే డబ్బు సంపాదించుకోవడమే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రోగ్రాం పెట్టారు, ప్రాజెక్ట్ అన్నారు, సర్వసమ్మతితో తీసుకున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సమ్మతించారు అసెంబ్లీలో. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు. దానికి ప్రజావేదిక అని ఒక పేరు పెట్టి ట్యాంక్ బండ్కి లోపల పక్క ఒక పెద్ద ప్రజావేదిక కట్టారు. అది కడుతున్నప్పుడే నేను రాజేంద్ర సింగ్ గారు వెళ్ళి ఫోటోలు తీసి ఇది తప్పు అని చెప్పి అక్కడ మీడియాలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూల్చేశారు. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ సరైన ప్లేస్లో అనుమతులతో అది కడితే, ప్రజా వేదిక కానీ కడితే, కూల్చడానికి జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఈ దేశంలో ఎవరికి వల్ల కాదు. ఇప్పుడైనా సరే తప్పులు తెలుసుకోకపోతే ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇప్పుడు కట్టబోయి కూడా భవిష్యత్తులో కూల్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనకి సర్వసమ్మతితో అమరావతి మనం అక్కడే నిర్ణయించుకున్నాం, అక్కడే కడుతున్నాం, దానికి అందరం మద్దతు పలికాం, నేను కూడా పలికాను. అయితే దానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ 9 ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎప్పుడు ఇచ్చారంటే అక్టోబర్ 2017 ఇచ్చారు. 2015 సారీ 9/10/2015 పర్యావరణ అనుమతి ఇచ్చారు. ఆ పర్యావరణ అనుమతి ఇవ్వడానికి హైదరాబాద్ స్థాయి పర్యావరణ అనుమతి తీసుకోకూడదు, కేంద్ర స్థాయి తీసుకోవాలి. కానీ బలవంతంగా తీసుకున్నారు. సరే, దాని తర్వాత దాని మీద నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. నాతో పాటు చాలామంది ఈఎస్ శర్మ గారు ఇటువంటి చాలామంది కోర్టుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కోర్టు అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ కూడా మీకు తెలుగు కాపీ మీ అందరికి ఇస్తాను. అప్పుడేంటంటే కోర్టుకు వెళ్ళారు, నిలుపుదల చేద్దాం అనుకున్నారు, మేము గెలిచేసామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా బాజాలు కొట్టారు. కానీ జరిగింది ఏంటంటే అక్కడ పర్యావరణ అనుమతులు ఏవైతే ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ మరికొన్ని కఠినమైన నిబంధనలు పెడుతూ ఒక 2 కమిటీలను ఏర్పాటు చేసింది కోర్టు, ఎన్జిటి. ఆ 2 కమిటీల్లో ఒక కమిటీ సూపర్వైజరీ కమిటీ. అదేంటంటే 3 నెలలకు ఒకసారి ఎలా జరుగుతుందో తీరుతెన్నులు చెప్పాలి. దానికేమో కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి గారు హెడ్గా ఉంటారు. తర్వాత 5 సభ్యులు ఉంటారు, మేధావులు, స్పెషలిస్టులు అందరూ. అలాగే ప్రతి నెల ఇంప్లిమెంటేషన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి.
ఈ ఇంప్లిమెంటేషన్ కమిటీ రిపోర్టు రాష్ట్ర సెక్రటరీ ఎవరైతే పర్యావరణ శాఖ సెక్రటరీ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది, ఒక 5 నిపుణులతో. ఈ రెండు ఇప్పటి వరకు ఎప్పుడైనా చేశారా? అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ. ఈ రిపోర్ట్లు ఇవ్వాల్సి వస్తే ఇప్పటికీ ఒక 35 రిపోర్ట్లు ఇవ్వాలి, సూపర్వైజరీ రిపోర్ట్లు ప్రజల ముందు ఉంచాలి. దాని కండిషన్ ఏంటంటే ఆ రిపోర్ట్లు ప్రజల ముందు ఉండాలి. అలాగే ప్రతి నెల ఇంప్లిమెంటేషన్ కమిటీ రిపోర్ట్ కూడా ప్రజల ముందు ఉండాలి. దాన్ని ప్రజలు ఆమోదించాలి. ప్రజల నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తే దాన్ని సవరించాలి మళ్ళీ. అయితే దీంట్లో పర్యావరణ శాఖ ఇచ్చిన కొన్ని ముఖ్యమైన నిబంధనలు మేము ముందుకు ఉంచుతున్నాం. ఎందుకంటే మన రాజధాని నిర్మాణం అవుతుంది. రాజధాని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుగుతుంది. అందులో 55.78% సాగు భూములు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి. 14.36% తోటలు ఉన్నాయి. అలాగే 13.65% నదులు, కాలువలు ఉన్నాయి. వెరసి మొత్తం 83%, 84% అత్యంత సారవంతమైన భూములు ఉన్నాయి. అటువంటి ప్రాంతాన్ని రాజధాని కింద ఎంచుకోవడం కరెక్టా తప్ప అన్నది ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది, రాజధాని నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆ నిర్మాణం చట్టబద్ధంగా జరుగుతుందా లేదా. చట్టబద్ధంగా జరగకపోతే మళ్ళీ వచ్చే వాళ్ళ నిర్మాణాన్ని కూల్చే అవకాశం ఉంటుంది. అలాంటి కూల్చే అవకాశం ఇవ్వద్దని సవనీయంగా రాష్ట్ర ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ కొన్ని మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. మొట్టమొదటి ఏంటంటే బేస్ లైన్ మ్యాపింగ్ అని చెప్పి ఆ అమరావతి ఏరియాలో ఉన్న 25 గ్రామాల్లో ఉన్న 217 చదరపు కిలోమీటర్లు ఉన్న వాగులు, వంకలు, చెరువులు, కాలువల్ని సర్వే నెంబర్లతో సహా, ఏరియాతో సహా మ్యాప్ చేసి వాటిని టచ్ చేయొద్దు. మొట్టమొదటి కండిషన్ ఎకాలజీలో. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి నదికి సమాంతరంగా 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఏ రకమైన డెవలప్మెంట్స్ చేయకూడదు. 2 నుంచి 3 కిలోమీటర్లు నది నుంచి. నది అంటే ఎక్కడ వస్తుందండి? హై ఫ్లడ్ లైన్. ఆ బండ్ కాదు, బండ్ దాటి వస్తుంది. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల వరకు ఏం కట్టకూడదు, అంటే జరీబు భూములు టచ్ చేయకూడదు. అలాగే పట్టణ వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలి. పర్యావరణ సమతుల్యత కాపాడడానికి రాజధానిలో పెద్ద ఎత్తున అర్బన్ అగ్రికల్చర్ను ప్రోత్సహించాలి. సారవంతమైన బహుళ పంటల భూములను కాపాడడం ద్వారా ఆ ప్రాంతాన్ని ఒక జీవకళ ఉన్న నగరంగా అభివృద్ధి చేయాలి. నేను చెప్తున్నది కాదండి, చంద్రబాబు నాయుడు గారు, ఈసీ చెప్తున్నది. అంటే చాలామంది ఇప్పుడు ఏమంటే టీడీపీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈయన ఏదో వైసీపీ ఏజెంట్ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు మాట్లాడాల, కడుతున్నప్పుడు మాట్లాడా. కాబట్టి వైసీపీ నాయకులకి ఏంటంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు కాదు, చెడగొట్టారు. కాబట్టి నేను వైసీపీని కూడా దుయ్యబడుతున్నా. ఇక్కడ నేను ఏ పార్టీ మనిషిని కాదు. కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ బఫర్ జోన్ ఏదైతే ఉందో 100 మీటర్స్ చేయాలి. కొండవీటి వాగు, అలాంటి పాలవాగు, అటువంటి వాగులు 14 వాగులకి ఇరువైపులా 30 మీటర్లు బఫర్ జోన్ ఉండాలి. అక్కడ మొక్కలు మాత్రం పెంచాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఈ రిపోర్ట్స్ అన్నీ అధికారికంగా ప్రజల ముందు ఉంచండి. అలాగే ఇప్పటివరకు ఏమైనా అవకతవకలు జరుగుంటే వాటిని ఇంకా ఆపేసి ఇక మీద కట్టేది ఏదైనా సరే భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూల్చడానికి వీల్లేంది కట్టండి. అంతేగాని మీరు వచ్చి కట్టడం, వాళ్ళు వచ్చి కూల్చడం. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఒక కొండం తొలిచి ఒకటి కడతాడు, మీరు వస్తారు ఇది కాదంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొండం తొలిచి కట్టేటప్పుడు మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలియదు. మీరు తప్పులు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తూ కూర్చుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నప్పుడు మీరు చూస్తూ కూర్చున్నారు. ఇది ఇద్దరికి దొందే. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరిని నేను దుయ్యబడుతున్నాను ఈరోజు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నా సూచన ఏంటంటే భవిష్యత్తులో ఈ రెండు మీరు తూచా తప్పకుండా పాటించాలి. ఒకటి, కాలుష్యాన్ని తరిమికొట్టడం. కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. మనం పీల్చడానికి ఊపిరి లేకపోతే, సరైన సారవంతమైన భూమి లేకపోతే మీ డబ్బుండి ఏం తగలెట్టుకోవడానికి కూడా పనిచేయదు. అలాగే అవినీతిని అంతం చేద్దాం. ఈ రెండు ప్రపంచానికి పట్టి పీడిస్తున్న వ్యాధులు. వీటిలో మీరందరూ అవినీతి పనులు చుట్టూ పెట్టుకొని పార్టీకి సిద్ధాంతం, పార్టీ కూటమి సిద్ధాంతం అంటే కుదరదండి. ఎవడు తప్పు చేసినా నేను పైకి వస్తాను, నిలదీస్తాను. అలాగే నిన్న 20వ తారీఖుని కేంద్ర సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ CEC కొల్లేరు గురించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. చూస్తే నిజంగా ఏడుపు వస్తుంది. నాకు ట్విట్టర్లో పెట్టాను అది. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 2006 తర్వాత ఆపరేషన్ కొల్లేరు ఆపేసి కొల్లేరును విధ్వంసం చేస్తున్నారు అని చెప్పేసి మన ప్రభుత్వం మీద ఎన్నిసార్లు ఇచ్చినా సరే ఈ ప్రభుత్వం స్పందించడం లేదని ఇప్పుడున్న ప్రభుత్వం మీద CEC
ఎండగడుతూ ఆ రిపోర్ట్ పంపించింది. ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు ప్రజలకు ఇస్తా. ఆల్రెడీ పెట్టాను నిన్న ట్విట్టర్లో, దాని సాఫ్ట్ కాపీ కూడా ట్విట్టర్లో పెట్టా. అది మన రాష్ట్రం ఒకటే కాదు, చాలా రాష్ట్రాల్లో చాలా తప్పులు జరుగుతున్నాయి. అన్నిటి మీద సిఈసి చెప్పడం జరిగింది. నాకు ఒక బాధ ఏంటంటే, ఒక 85 ఏళ్ళ వృద్ధుడు మృత్యుంజయరావు అని చెప్పి కాకినాడలో ఆయన కంటెంప్ట్ పిటిషన్ వేశాడు, కానీ ఈ రాజకీయ నాయకులు ఎవరో వేయలేదు. ఇక్కడ ఈఏఎస్ శర్మ గారు, ఈయనకి 85 ఏళ్ళే, ఈయన యుద్ధం చేస్తున్నాడు కానీ ఎవరో చేయడంలా. ఎవరు వీళ్ళేం పట్టుకుపోతారో, ఆల్రెడీ లైఫ్ అయిపోయింది. ఏమనంటే వాళ్ళ అభివృద్ధికి అంటకులు, అభివృద్ధి నిరోధకులు. ఆ ముసలోళ్ళకు ఉన్న జ్ఞానం కూడా యువతకు లేకపోతే ఎలాగండి? నేను ఈ రోజు నుంచి చెప్తున్నా, రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైట్. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా మీ ప్రాంతాల్లో ఉన్నది ఏదైనా సరే, పర్యావరణ విఘాతం కానీ, అవినీతి కానీ, అరాచకం కానీ ఏది జరిగినా సరే మీరు తిరగబడండి. నేను మీతో వస్తాను. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేద్దాం. ఈ రాజకీయ నాయకుల వల్ల జరిగే పని కాదు. ఇంకా ప్రజా ఉద్యమం చేయక తప్పదు. చేద్దాం. దాన్ని మొదలు పెడుతున్నాం. అందరూ అన్ని రాష్ట్రం అంతా వస్తుంది, దేశం అంతా వస్తుంది. నేను కేవలం రాష్ట్రానికి పరిమితం కాదు. ఇటువంటి కార్యక్రమాలు మేము దేశం అంతా చేస్తున్నాం, నేను రాజేంద్ర సింగ్ గారు కలిసి. కాబట్టి ఈ రాష్ట్రంలో, అలాగే ఇప్పుడు హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ, అది కేబీఆర్ అంటే నేషనల్ పార్క్, అటువంటి నేషనల్ పార్క్ చుట్టూ గైడ్ లైన్స్ ఉన్నాయి. 1 కిలోమీటర్ వరకు ఏం చేయకూడదని. అలాంటిది 30 మీటర్లు తగ్గించారు. దాన్ని తీసుకెళ్లి నేషనల్ పార్క్ లోపల నుంచి, పైనుంచి ఫ్లైఓవర్లు వేస్తాం, కింద నుంచి అండర్ పాస్లు వేస్తాం అంటే ఏం చుట్టూ 1 వే చేసుకోవచ్చు కదా. నేషనల్ పార్క్స్ ఎందుకు అంత చిన్న చూపు వస్తుంది? అలాగే జీవో నెంబర్ 111 మీద ఎలాగ అంటే హైదరాబాద్కి చెందినవి చాలా ఉన్నాయి. అది అక్కడ మీడియాతో నేను త్వరలో మాట్లాడతాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, అవినీతిపై, అరాచకంపై రాజీ లేని పోరాటం సాగుతుంది. అది కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల మీదైనా, మంత్రుల మీదైనా, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి మీదైనా, ఎవరి మీదైనా సరే, ఎవరైనా సరే పర్యావరణాన్ని పరిరక్షిస్తామంటే ఎస్ ఐఎమ్ విత్ దెమ్. అలాగే అవినీతిని అరికడదామంటే ఎస్ ఐఎమ్ విత్ దెమ్. ఈ రెండు మీకు చెప్పడానికని, మిమ్మల్ని అందరినీ మీతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేయడానికని మీ ముందుకు వచ్చాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు.